బాబాయ్ ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ సంవత్సరం పైన అవుతుంది. ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఈ రోజు చూసి సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 కి సూపర్ పాలన జోడించి రెండు కలిపి చెప్పాలా. సూపర్ డబుల్ సూపర్ గవర్నమెంట్ అని. సరే, ఇప్పుడు అన్నదాత సుఖీభావ గానీ, రైతులకు గానీ, తర్వాత తల్లికి వందనం గానీ, తర్వాత ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ గానీ, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మహిళలు బస్సు క్రౌడ్ చూస్తుంటే ఏ సినిమాకి రానంత పబ్లిసిటీ వచ్చింది దీనికి. ఇంత అంతా కాదు, నేను చూస్తుంటాను కదా బస్సు మీద నేను తిరిగినప్పుడు ప్రతి బస్ స్టాప్ లోని తెల్లారు 6-7 మధ్యలో వచ్చేస్తారు జనం. సార్ ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లోకేష్ గారి పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది? ఇద్దరికి సూపర్ గా చెప్పుకోవాలా. అంత మంచి పాలన జరుగుతుంది. తర్వాత ఇవాళ రేపు నేను అటువైపు వెళ్ళి కలుద్దామని కూడా చూస్తున్నాను ఆయన్ని. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? కంపెనీల విషయంలో కానీ, పెట్టుబడిదారుల దగ్గర ఇప్పుడు అమరావతి ఉంది, పోలవరం ఉంది, ఇప్పుడు మన విశాఖపట్నంకి మెట్రో కూడా వస్తుంది. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్? ఇవి అన్ని ఒక ఎత్తు. నాకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన పాలన. ఇక్కడ ఎన్టీఆర్తో తిరిగినప్పుడు, తర్వాత ఎన్టీఆర్ గారితో తిరిగినప్పుడు ఒక ఎత్తులో ఉండేది. ఎన్టీఆర్ తర్వాత ఈయన పాలన వచ్చిన తర్వాత ఒక ఎత్తు అయిపోయింది. ఒక ఎత్తు కాదు, డబుల్ ఎత్తు అయిపోయింది. తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి చూసారా పథకాలు, అవి ప్రతి సంవత్సరం ఒక కొత్త పథకం వస్తుంది. తర్వాత అతను 30 సంవత్సరాలు సీఎం అయి 30 సంవత్సరాలు అవుతుంది. మహిళలకి డోక్రా గానీ అతనే స్థాపించారు, రైతు బజార్లు కానీ అతనే స్థాపించారు. అవన్నీ నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్. తర్వాత ఫస్ట్ పాలన రేడియోలో చెప్పేవారు. అప్పటి నుంచి నేను స్టడీ చేస్తున్నాను ఆయన్ని. అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది, పూర్తి నమ్మకంతో ఇదవుతుంది గవర్నమెంట్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పాలన అవుతుంది. ప్రత్యేక మహిళలకి ఉచిత బస్సు పెట్టడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? మరి ఎంత దూరాలైనా రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు కదా, ఎలా? ఈ స్కీమ్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది. మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది మేడం ఇది? ఉద్యోగాలకు చాలా అంటే అధికంగా చాలా సపోర్ట్ అవుతుంది. ఈరోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, తర్వాత అన్నదాత సుఖీభవ రైతులకు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అన్ని ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఆయన అన్నట్టుగా వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆలోచన విధానం బాగుంటుంది. నమ్మకం అయితే ఉందంటారు ఖచ్చితంగా సార్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది మేడం? మహిళలకి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సార్. ఏ విధంగా? ఇప్పుడు సూపర్ 6 తల్లికి వందనం ఉంది, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, ఇవన్నీ ఎలా పడుతున్నాయి సార్? అన్ని బ్యాంక్ అకౌంట్ లోనే పడుతున్నాయి, అన్ని కూడా పడుతున్నాయి. బస్సు అన్నారు, బస్సు కూడా చేశారు కదండి, అన్ని చేస్తున్నారు. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ప్రత్యేకంగా మహిళలకు అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట శ్రీశక్తి పథకం కింద బస్సు ఫ్రీ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏ విధంగా? బస్సు ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మనకి మేడం మీకు రాను పోను 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్ళవలసిన భర్తని కూడా రూపాయి డబ్బులు అడగకుండా చంద్రబాబు నాయుడు అన్ని మన అందరికి ఇస్తున్నాడు. అందుకని అతను కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సూపర్ గానే. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, మహిళలకి ఏ బస్సు ఫ్రీ లేదు, ఇలాగా చెప్పిన మాటలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అతను చెప్పి అతని అబద్ధాలు చెప్తున్నారు, ఇతను చెప్తున్నారు అంటున్నారు కాబట్టి, అతను చెప్తున్నాడు కాబట్టి ఇంకోళ్ళు కూడా చెప్తున్నారేమో అనుకుంటున్నాడు. అతను కాదు, ఇతను బాగా చేస్తున్నాడు, అతను అబద్ధాలు చెప్తున్నాడు. మేడం గారు, ఈ రోజు సూపర్ 6 చూసినట్లయితే తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, గ్యాస్ సిలిండర్ గానీ, ఇవన్నీ చాలా వేగవంతంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు. ఇంకా రాబోయే రోజులు ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే ఇంకా ముందుకి ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం. మేము బాగా చెయ్యాలని ఇప్పుడు రోడ్ల విషయంలో కానీ, శాంతి భద్రతలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ముఖ్యంగా మహిళల భద్రత ఎట్లా ఉంది మేడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బాగానుంది, అంతా బాగానుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు? చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా గోతులున్నా ఏమున్నా అన్ని బాగా చేస్తున్నాడు కూడా. అందరికి కూడా జాబులు పిల్లలకి ఇంకా అదే వైజాగ్ లో వస్తున్నాయి అంటున్నాడు కాబట్టి పిల్లలకు కూడా ఉపాధి కలిగిస్తే చాలు. మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉన్నాయి. రావాలి, దేవుడు కృష్ణదేవి వల్ల చంద్రబాబు నాయుడే రావాలి, జగన్ రావాల్సిన అవసరం లేదు. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు బాబు గారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఇంత జర్నీ చేస్తున్నారు, రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనీ చాలా ఇంపార్టెంట్ కదా. ఉద్యోగం లేకపోయినా మనిషికి బయటకు వెళ్ళాలని అంటే మనీ అవసరం. ఒక ట్రిప్ వెళ్ళి రావడానికి విజయనగరానికి వైజాగ్కే రోజుకి 200 అయిపోతుంది.
అది ఎందుకు ఆ వర్కే మానేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఏదైనా వర్క్ ఉంటే వర్క్ మీద వెళ్ళడానికి కొంచెం ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు. నిలబెట్టుకున్నారు, చాలా బాగుంది గవర్నమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నాయి, ఏ బస్సు ఫ్రీ లేవు, మహిళలకు ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అంటున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం కదా, దానికి ఇంకా వేరేగా ప్రూఫ్ అవసరమా? మేము ప్రత్యేకంగా వెళ్ళాము వచ్చాము, ఇంకా దానికి వేరేగా ప్రత్యేకంగా ప్రూఫ్ ఎందుకు అవసరం లేదు కదా. మరి ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు గానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి మేడం? సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి కార్యక్రమం బాగుంది, ఇంప్లిమెంటేషన్ అనేది బాగుంది. అందరూ కూడా హామీలు ఇస్తారు కానీ ఎవరు నెరవేర్చారు. కానీ ఈయనేమో ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు, 1 by 1. కాకపోతే ఈ బర్డెన్ అనేది మన మీద ఏదైనా పడితే కొంచెం ప్రాబ్లం గా, అంటే ఏదైనా నిత్యావసర వస్తువుల మీద లేకపోతే వేట్ల మీద వేరే విధంగా భారం పడింది అనుకో, మళ్ళీ అవి మనమే వేరు చేసుకోవాలి. ఇవ్వడం అనేది ఒక అదృష్టమే, కానీ ఇవ్వడం వలన కొన్ని మనం ఫేస్ చేయవలసి వస్తుందేమన్న ప్రాబ్లం. గతంతో పోలిస్తే మార్పు కనబడింది. మార్పు అనేది ఉంది. విశాఖ హబ్ గా చేసి చాలా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ చేస్తా ఉంటున్నారు కదా, పర్వాలేదు, బాగుంది. వచ్చి సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది? బాగుంది, చాలా సంతోషం పడుతున్నారు. అందరూ ఆడవాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా చక్కగా వెళ్ళిపోతున్నారు, చాలా హ్యాపీ. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్న మహిళలకి ఏ బస్సు ఫ్రీ లేదు, తప్పు బాగా చేస్తున్నారు. అన్ని ఎప్పుడు పెట్టింది పెట్టలేదు అనకూడదు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటారు మేడం అక్క చెల్లెలకి? నిలబెట్టుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 కూడా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉన్న వీళ్ళకి వేయడం, సిలిండర్లు ఇచ్చారు, సిలిండర్లు వచ్చాయి, అమ్మఒడి డబ్బులు వచ్చాయి, తల్లికి వందనం. టోటల్ గా అయితే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను మాత్రం బాగా హ్యాపీ. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వండి అడుక్కొని ఊర్లో వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడు అలా లేదు. నువ్వు ఇవ్వకపోయినా మేము వెళ్ళిపోతాం, మా అన్న ఇస్తాడు. ఏం చెప్పాలనుకుంటాను మేడం చంద్రబాబు నాయుడుకి మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా? చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకేం చెప్తా, అతనే ఉండాలని మేము అనుకుంటున్నాం. సార్, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పాలన అవుతుంది, 1 year పైన అవుతుంది. ఎలా ఉంది సార్ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్స్ కానీ, సంక్షేమం కానీ? చాలా బాగుందండి. చెప్పుకోవాలంటే పాత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంది అన్ని విధాలుగా. సూపర్ 6 అనేది కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, ఇప్పుడు చూసినట్లయితే మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్ పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే చాలా బాగుంది. అంటే ఇన్నిసార్లు చెప్పుకునే కన్నా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో తిరుగులేదనే చెప్పాలి. ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు, చేస్తారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏమి హామీలు లేవు, ఇవన్నీ ప్రజలకి బోగస్ మాట్లాడుతున్నారు. అవి వాళ్ళ యొక్క పార్టీ కోసం, స్వార్థం కోసం. అది అందరికీ ప్రజలకి తెలిసిందే. అది ముఖ్యంగా అయితే లాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే ఎట్లా ఉందంట? లాండ్ ఆర్డర్ కూడా పర్వాలేదండి, ఆ మాత్రం పర్వాలేదు. లాండ్ ఆర్డర్ విషయంలో కూడా పర్వాలేదు. లోకేష్ గారు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు, పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు. ఇప్పుడు డిఎస్సి కూడా నోటిఫికేషన్ పడ్డే, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ? ఇదంతా తిరుగులేదండి. టీడీపీ వల్ల అంటే కూటమి, ఈ 3 పార్టీలు కలిసి పర్వాలేదు సార్. టోటల్ అయితే చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉన్నదండి. ఆయన పరిపాలనా దక్షుడు కాబట్టి తిరుగులేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట, శ్రీశక్తి పథకం కింద మహిళలు బస్ ఫ్రీ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత ఖర్చు అయ్యేది ముందు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ విధంగా దిక్కుకి వెళ్ళాలంటే అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక 100 దాకా అయిపోయి, ఇప్పుడు పర్లేదు, ఫ్రీగా అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నిలబెట్టుకున్నారంట. ఒకటి చేస్తున్నారు కదండి, వాళ్ళకి కూడా కొంచెం బడ్జెట్ చూసుకుని చెయ్యాలి కాబట్టి ఒకటి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం గానీ, సిలిండర్లకు గానీ ఎలా అనిపిస్తుంది మేడం? ఒకటి అమలు చేస్తున్నారు కదండి, బాగుందండి. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. కనబడింది. మరి జగన్మోహన్ ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ పథకాలు లేవు, మహిళలకు ఏ బస్సు ఫ్రీ ఇవ్వట్లేదు అంటున్నారు. లేదండి, వస్తున్నాయి కదండి, ఒకటి చూస్తున్నాం కదండి. చూస్తా కూడా లేదని ఎలా అంటామండి, కాకపోతే కట్టిన వాళ్ళు ఎన్నో అంటారు. వాటికైతే చంద్రబాబు మీద నమ్మకం ఉంది. నమ్మకం. థ్యాంక్ యూ.